తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అఖండ సినిమాకి ముందు వరకు బాలయ్య వరుస ఫ్లాపులతో సతమతమయ్యారు. అప్పుడప్పుడు విజయాలు సాధించారు, కానీ ఎక్కువ శాతం పరాజయాలే చవిచూశారు. అయితే అఖండ సినిమాతో బాలయ్య ఒక్కసారిగా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. తనకు ఇంతకు ముందే సింహ, లెజెండ్ వంటి ఘన విజయాలు అందించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండ సినిమాతో బాలయ్యకు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందించాడు. ఈ సినిమాతోనే బాలయ్య తన కెరీర్లో తొలిసారి 100 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరారు. ఈ సక్సెస్ పరంపరను వీరసింహారెడ్డితోనూ బాలయ్య కొనసాగించారు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసి కమర్షియల్ విజయం సాధించింది. ఇప్పుడు అనిల్ రావిపూడితో చేసిన భగవంత్ కేసరి సినిమాతో కూడా బాలయ్య 100 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి హ్యాట్రిక్ సెంచరీని నమోదు చేశారు. ఒకవైపు లియో, మరోవైపు టైగర్ నాగేశ్వరరావు సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ భగవంత్ కేసరి ఆ రెండింటిని ధీటుగా ఎదుర్కొని కేవలం 6 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరిపోయింది. దీంతో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి 60 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన తొలి సీనియర్ హీరోగా బాలయ్య చరిత్ర సృష్టించారు. కేవలం ఇదొక్కటే కాదు, బాలయ్య మరో 2 రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నారు. అందులో ఒక రికార్డు గురించి మనం ఇదివరకే ఒక వీడియోలో చెప్పుకున్నాం. అదే ఒక క్యాలెండర్ ఇయర్లో బ్యాక్ టు బ్యాక్ 60 కోట్ల షేర్ మార్క్ని అందుకోవడం. ఈ ఏడాదిలో బాలయ్య నుంచి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు రాగా అవి బాక్సాఫీస్ వద్ద రఫ్ ఆడించి 60 కోట్లకు పైగా షేర్ వసూళ్లను నమోదు చేశాయి. ఇలా ఒకే సంవత్సరంలో బ్యాక్ టు బ్యాక్ 60 కోట్ల మార్క్ని అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా బాలయ్య సరికొత్త రికార్డుని నెలకొల్పారు. ఇప్పుడు మనం మరో రికార్డు గురించి చెప్పుకోబోతున్నాం. ఇది బాలయ్య కెరీర్లోనే అతిపెద్ద ఫీట్. ఈ ఘనతని కూడా ఆయన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతోనే సాధించారు. ఈ ఏడాదిలో సంక్రాంతి కానుకగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమా తన టోటల్ రన్లో 134 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. లేటెస్ట్గా దసరా కానుకగా వచ్చిన భగవంత్ కేసరి సినిమా కేవలం 10 రోజుల్లోనే 120 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ 2 సినిమాల కలెక్షన్లను కలుపుకుంటే 250 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. దీంతో ఒకే ఏడాదిలో 2 సినిమాలతో 250 కోట్ల మార్కుని అందుకొని తన కెరీర్లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ని బాలయ్య సొంతం చేసుకున్నారు. గతంలో బాలయ్య ఇలాంటి ఘనతని ఎప్పుడూ సాధించలేదు. తొలిసారి ఈ 2 సినిమాలతో మాస్ ర్యాంపేజ్ సృష్టించి ఈ అద్భుతమైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు. నిజానికి భగవంత్ కేసరి సినిమా బాక్సాఫీస్ వద్ద తన కలెక్షన్ల సునామీని చాలా స్లోగా స్టార్ట్ చేసింది. లియో, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు పోటీగా దిగడం వల్లే ఇది డీసెంట్గా తన థియేట్రికల్ రన్ని మొదలుపెట్టింది. అయితే క్రమంగా భగవంత్ కేసరికి ఆడియన్స్ పెరుగుతూ రావడంతో ఇది బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం మొదలుపెట్టింది. ఫలితంగా 10 రోజుల్లోనే ఇది 120 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుండడం, కొన్ని రోజుల వరకు పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడం చూస్తుంటే భగవంత్ కేసరి మరికొన్ని రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసేలా ఉంది. బహుశా ఇది 150 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ అంతకు మించి ఎక్కువ వసూళ్లు వస్తే, అంటే 166 కోట్ల గ్రాస్ వసూళ్లను ఈ సినిమా నమోదు చేస్తే, అప్పుడు వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో కలిపి బాలయ్య ఒకే ఏడాదిలో 300 కోట్ల మార్క్ని అందుకునే అవకాశం ఉంటుంది. మరి ఇది సాధ్యమవుతుందా? బాలయ్య 300 కోట్ల క్లబ్లో చేరుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.